హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సబ్మెర్సిబుల్ మోటార్ రిపేర్ ఒకటి వచ్చింది. చెక్ చేస్తే మోటార్ 25 amps స్టార్టర్ తీసుకుంటుంది యాంపియర్. ఇది ఏమవుతుందంటే మోటార్ కంప్లైంట్ అని తేల్చేసాం. స్టార్టర్ ప్రాబ్లం లేదు, మోటార్లో ఆగి చూద్దామంటే జరుగుతుంది. ఈ మోటార్ మొత్తం మట్టిలో కూరుకుపోయింది. మొత్తం ఓపెన్ చేసి బయట చేసి క్లీన్ చేసి చూసాము. చూసిన తర్వాత వైండింగ్ చేయాలని చెప్పి వైండ్ తీసుకెళ్ళాము. మోటార్ అంతా వైండింగ్ కాలిపోయింది, బాగా బ్లాక్ వచ్చేసింది, వైండింగ్ అంతా ఫుల్. సరే అని రీవైండింగ్ ప్రిఫర్ చేసాం. రీవైండింగ్ చేపిద్దామని నేను విజయవాడ తీసుకెళ్ళడం జరిగింది. విజయవాడలో ఇలా చేపిస్తున్నాం అనమాట. విజయవాడలో రీవైండింగ్ అతను అజ్గర్ ఆయన దగ్గర చేపిస్తాం. బాగా చేస్తారు రీవైండింగ్. గత 10 years నుంచి ఆయన దగ్గర చేపిస్తాను. మంచిగా నీట్గా కడతాడు వైండింగ్. మొత్తం వైండింగ్ ఫినిషింగ్ అయిన తర్వాత మనం కంపల్సరీగా మళ్ళీ మనం బోర్ మొత్తం రీవైండింగ్ చేసిన తర్వాత మనం దింపుకోవడమే. ఇలా మళ్ళీ కంపల్సరీగా వాటర్ పోయాలి వైండింగ్లో. వాటర్ పోసుకున్న వాటర్ పోసిన తర్వాత గట్టిగా నాప్స్ అనేది ఫుల్ టైట్ చేయాలి. దానికి రబ్బర్ వాషర్లు ఉంటాయి. గట్టిగా టైట్ చేసిన తర్వాత మోటార్ పంపు రెండు ఇలా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసిన తర్వాత మనం హెచ్డి పైప్ బిగించుకుందాం. హెచ్డి పైప్ బిగించిన తర్వాత కంపల్సరీ ఎలక్ట్రికల్ లైన్ జాయింట్ వేసుకోవాలి. ఈ పవర్ జాయింట్ మాత్రం కంపల్సరీగా 60 bps పచ్చి రబ్బర్తో జాయింట్ వేసుకోవాలి. పైన ఇన్సులేషన్ టేప్ కూడా వేసుకోవాలి. ఇక నెక్స్ట్ బోర్ అయితే రెడీ అయ్యి రెండు ఇలా బోర్లు దింపుకోవటమే. దింపుకున్న తర్వాత యూనియన్ ద్వారా బిగించుకోవాలి. మోటార్ స్టార్ట్ చేద్దాం. చూడండి, వాటర్ బాగా వస్తున్నాయండి. థ్యాంక్ యూ.